ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చదవబడుతున్న యొక్క లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని నిష్పరించుకుడను. కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేతనే నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాధారణ దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా దీవించమని ప్రభువైన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. సెల్ ఫోన్ దగ్గర ఉన్న దయచేసి సైలెంట్ పెట్టేసేయండి. మనము గత వారం నుంచి హతసాక్షి లేదా హతసాక్షులు సెల్ అవుతుంది. హతసాక్షి లేదా హతసాక్షులు అనేటటువంటి విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. గత వారంలో కొంత పరిచయం చేయడం జరిగింది. ప్రభువైన యేసు క్రీస్తు మన పాపాల కొరకు హతసాక్షి అవ్వడం జరిగింది. కాబట్టి ఆయన శిలువ మరణం పొందడం, ఆయనను పాపులైన మనుషులు చంపడం హతసాక్ష్యం. కాబట్టి ఈరోజు ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుంటే, యేసును బట్టి దేవుని విషయమై యేసుక్రీస్తు నామము కొరకు, సువార్త కొరకు ఎవరైతే చంపబడతారో వాళ్ళని హతసాక్షులు అంటారు. ఏమా? యేసు సువార్త కొరకు, దేవుని కొరకు, యేసు నామము కొరకు ఎవరైతే చంపబడతారో, ఆ విషయంలో ఎవరైతే చంపబడతారో వారందరినీ కూడా హతసాక్షులు అంటారు. మరి ఈ హతసాక్షి మరణాలు బైబిల్లో ఎంతమంది గురించి హతసాక్షి మరణాలు ఉన్నాయి? ఈ హతసాక్షి మరణం అనేది తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమంటే, యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు మరణానికి భయపడకూడదు అనేది దేవుడు మనకి తెలియచేయడానికి ఈ మరణాలన్నీ కూడా రప్పిస్తాడు. యేసు ప్రభువును నమ్మిన వాళ్ళని మరణం కూడా ఏం చేయలేదు అనేది తెలియచేయడానికి దేవుడి హతసాక్షి మరణాలు తెలియజేస్తాడు. ఇంకోటి, యేసు ప్రభువును ప్రకటించడానికి, పాపులను రక్షించడానికి ప్రాణం పెట్టేంత ప్రేమ చూపించడం క్రీస్తు గుణమని అవతల వాళ్ళకి తెలియచేయడానికి ఈ మరణాలు దేవుడు అనుమతిస్తాడు. కాబట్టి దేవుని కొరకు మరణించడం అనేది చాలా అదృష్టం, భాగ్యం. అందరికి రాదది. ప్రయత్నిస్తే తప్ప, ఏర్పరచబడి ఉంటే తప్ప హతసాక్షి మరణం అనేది రాదు. వస్తే చాలా గొప్ప ఈ పరలోకంలో. అలాంటి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది, దేవుని కొరకు చనిపోయిన వారి కొరకు. రైట్. ఈ వారం యేసుక్రీస్తు గురించిన కొంచెం పరిచయం మనం విన్నాం. ఈ వారం నుంచి బైబిల్లో యేసుక్రీస్తును బట్టి చంపబడిన వారు లేదా మరణించిన వారు ఎవరు అని కానీ మనం చూడగలిగితే, మొట్టమొదట యేసు ప్రభు పుట్టిన అప్పటి నుంచి యేసు ప్రభు చనిపోయి పరలోకానికి వెళ్ళిన వరకు కూడా ఎవరెవరు లిస్టులో ఉన్నారో మనం చూద్దాం. ఈరోజు కొద్దిమందిని చూద్దాం. యేసుక్రీస్తు పుట్టేటప్పటికి యేసు ప్రభువును బట్టి కొంతమంది చంపేయబడ్డారు. మొట్టమొదటిగా యేసు ప్రభువును బట్టి చంపబడింది ఎవరో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? యేసు ప్రభువును బట్టి చంపబడింది ఎవరు మొట్టమొదటిగా బైబిల్లో? చూద్దాం, చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం చదువు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం తీసుకుని చదవనా?
ఆ జ్ఞానులు తనను అపహసించిరి అని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించెను. చూసారా, యేసు ప్రభు పుట్టిన తర్వాత 2వ సంవత్సరం వచ్చేసేసరికి యేసు ప్రభుకి తూర్పు దేశం నుంచి యెరూషలేముకి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు అంటే యేసు ప్రభుని ఎరిగిన వారు, యేసు ప్రభు పుడతాడని తెలుసుకున్నవారు, యేసు ప్రభు రక్షకుడని తెలుసుకున్నవారు, యేసు ప్రభు యొక్క రాకడ కొరకు, భూమి మీదకి రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు. కనుక భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆ జ్ఞానులకు దేవుడు సమాచారం అందించాడు. ఇదిగో రక్షకుడు యేసుక్రీస్తు పుట్టబోతున్నాడు, పుట్టాడు, ఆయనకు ఒక నక్షత్రం కనబడుతుంది ఆయన పుట్టినప్పుడు. ఈ వివరాలన్నీ వాళ్ళకి తెలియజేసినప్పుడు వారు ఆ నక్షత్రమును చూసి యెరూషలేముకు వస్తారు. యెరూషలేముకు వచ్చి యెరూషలేములో ఉన్న రాజైన హేరోదు, అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజైన హేరోదుకు చెప్తారు, రాజుగారు మీ దేశంలో యూదుల రాజు రక్షకుడు దేవుడు పుట్టాడు కదా, మరి ఆయన గురించిన సమాచారం మాకు దేవుడు చెప్పాడు అని అన్నప్పుడు ఆ రాజు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడతారు. ఏంటి, మన దేశంలో రాజు పుట్టిన సంగతి మనం తెలుసుకోలేకపోయామే అని ఆ రాజు హేరోదు ఏం చేస్తాడంటే పాస్టర్లందరినీ, ఆ కాలంలో ఉన్న పాస్టర్లందరినీ పిలిపించి బైబిల్ తీపించి ఎక్కడ పుడతాడు క్రీస్తు, బైబిల్ ఎక్కడ రాయబడి ఉందని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, యూదా బెత్లెహేములోనే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించు అధిపతి పుడతాడని రాసి ఉంది అని ఆ పాస్టర్లు చెప్పంగానే హేరోదు రాజుకి భయం వేస్తుంది, దురాశ పుడతారు. నేను రాజుగా ఉండగా మళ్ళా ఇంకొక రాజు ఏంటి అంటే, ఆయన రాజు అయితే నా రాజ్యం పదవి పోద్దా, నేను రాజు అవ్వకుండా అయిపోతానా అని ఈ హేరోదు రాజుకి దురాశ పుట్టింది. దురాశ పుట్టి ఏం చేశాడంటే, నా రాజ పదవి నిలబడాలంటే ఆ పుట్టిన రాజుని చంపేస్తే నా రాజ పదవి ఉంటది కదా అనుకొని హేరోదు రాజు ఏం చేస్తాడంటే ప్లాన్ వేస్తాడనమాట. ఆ జ్ఞానులతో అంటాడు, అయ్యా ఎక్కడైతే ఆ రాజు పుట్టున్నాడో, యేసుక్రీస్తు ఎక్కడైతే పుట్టున్నాడో అక్కడికి వెళ్ళేసి మీరు పూజించి నా దగ్గరకు వచ్చి సమాచారం తేండి, అడ్రస్ తేండి, ఎక్కడ పుట్టాడో ఎక్కడ ఉన్నాడని చెప్పని చెప్పగా వీళ్ళు వెళ్తారు, జ్ఞానులు వెళ్తారు, వెళ్ళి యేసు ప్రభుని చూస్తారు, ఆయన్ని పూజిస్తారు, సమస్తం చేస్తారు. చేస్తూ బయలుదేరేటప్పుడు మళ్ళా దేవుడు వాళ్ళకి చెప్తాడు, మీరు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే ఇదిగో యేసు ప్రభుని చంపడానికి హేరోదు రాజు ప్లాన్ చేస్తున్నాడు, మీరు అడ్రస్ చెప్పారనుకోండి వాడు ఇక్కడికి వచ్చి చంపేస్తాడు అని దేవుడు ఆ జ్ఞానులకు చెప్పినప్పుడు వాళ్ళు ఇంకొక దారిలో వెళ్ళిపోతారు, హేరోదు రాజు దగ్గరికి రాకుండా. ఈ విషయం తెలిసినప్పుడు హేరోదు రాజు ఏం చేస్తాడంటే కోపపడిపోతాడు, అరే జ్ఞానులు మమ్మల్ని మోసం చేశారే అని ఒక ప్లాన్ చేస్తాడు. ఆ జ్ఞానులు ఏం చెప్పారంటే 2 సంవత్సరాలు అయి ఉంటది అప్పటికి ఆ రాజుకి అని చెప్పారు. యేసుక్రీస్తుకి అప్పటికి 2 సంవత్సరాలు అయి ఉంటది అని చెప్పినందువలన చూడండి, రాజ పదవి కోసం దురాశ ఎంత పడ్డాడు ఈ హేరోదు రాజు. ఆ దేశంలో ఉన్న 2 సంవత్సరాల మగ పిల్లలందరినీ చంపేసేసాడు. అదే అక్కడ రాయబడి ఉంది. 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలందరినీ వధించెను. ఎంత రక్తం పారుంటుందో, ఎంత తల్లిదండ్రులు ఏడ్చుంటారో, ఎంతమంది ఉన్నారో ఆ దేశంలో మగపిల్లలు 2 సంవత్సరాల నుంచి అప్పుడే పుట్టిన వారి వరకు వాళ్ళందరినీ తలకాయ నరికించేస్తాడు. చూసాడా ఎంత క్రూరమైన రాజు వాడు,
ఎంత దురాశపరుడైన రాజు. దేనికోసం? పదవి కోసం. అయితే మరి వీళ్ళందరికీ కడుపు కోత కదా, వీళ్ళందరూ చనిపోయారు కదా. కొంతమంది అనుకుంటారు, దేవుడు అలా చేయొచ్చా, ఆ రాజును ఎందుకు పంపించాలి అని అనుకుంటారేమో. కానీ వీళ్ళకి యేసు ప్రభువు కోసం, యేసు ప్రభువుని బట్టి చనిపోయేటటువంటి గొప్ప భాగ్యం దొరికింది. యేసు ప్రభు నామమును బట్టి, యేసు ప్రభు వలన చనిపోయేటటువంటి భాగ్యం దొరికింది ఈ మగపిల్లలందరికీ. వాళ్ళందరూ ఈ లోకంలో 2 సంవత్సరాలంటే చిన్న పిల్లలు, ఏ పాపము ఎరుగరు, దేవుని కొరకు చంపబడ్డారు. కాబట్టి ఆ దేశంలో చంపబడిన ఆ మగపిల్లలందరూ కూడా పరదేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు పరదేశంలో సీట్ ఇచ్చాడు. గొప్ప భాగ్యం. ఇలా బైబిల్లో యేసును బట్టి, యేసు కొరకు చంపబడినటువంటి మొట్టమొదటి వారు ఈ చిన్నపిల్లలు. కాబట్టి ఎప్పుడైనా చిన్నపిల్లలు మరణించినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. పాపము లేని పిల్లలు మరణించినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. వారిని దేవుడు కోరుకునే తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ ఉంటే చెడిపోతారని, ఇక్కడ ఉంటే రకరకాల పాపాలు చేస్తారని, నరకానికి వెళ్ళే పరిస్థితి ఉంటుందని దేవుడు ప్రేమించి వారిని తన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. ఒకటి రాసుకో. యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి, యేసుక్రీస్తును బట్టి చంపబడిన వారు మొట్టమొదటిగా 2 సంవత్సరములు మొదలుకొని చిన్నపిల్లలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో ఉంటది. దీని విషయము ముందుగానే దేవుడు చెప్పించాడు. ఇర్మియా గ్రంథము 31:15 చదవండి. ఇర్మియా గ్రంథము 31:15. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనులగా ఉండేది. చూసారా, ఈ విషయం ముందుగానే దేవుడు రాపించాడు. పాత నిబంధనలోనే కొన్ని వందల సంవత్సరాల ముందే యేసు ప్రభువును బట్టి ఆ దేశంలో మగపిల్లలందరూ చంపబడతారని ముందే రాపించాడు. అని జరిగింది. ఇక 2వ విషయానికి వెళ్తే, తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను చనిపోతాడు. కానీ ఆ విషయాన్ని నేను తర్వాత మాట్లాడతాను. బాప్తిస్మిచ్చి యోహాను కూడా తలనరుకుతాడు, చనిపోతాడు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా. కానీ బాప్తిస్మిచ్చి యోహాను విషయాన్ని నేను తర్వాత మాట్లాడతాను. హతసాక్షుల లిస్టు మనం మాట్లాడుతున్నాం కాబట్టి, క్రీస్తును బట్టి ఎవరైతే చనిపోయారో వాళ్ళ లిస్టు మనం మాట్లాడుతున్నాం కాబట్టి, నెక్స్ట్ గా వచ్చే వాళ్ళు ఎవరంటే స్టెఫన్. నెక్స్ట్ లిస్ట్ లో ఆ మగపిల్లల తర్వాత, చిన్నపిల్లల తర్వాత నెక్స్ట్ లిస్ట్ లో వచ్చేవారు ఎవరంటే స్టెఫన్. ఈ స్టెఫన్ ఎవరు? ఈ స్టెఫన్ గురించిన చరిత్ర మనకు తెలియాలంటే, ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువు 7 సంఘాలు అని చెప్తాడు. దీనికి ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతే. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు 1, స్మరణ 2, పెర్గము 3, తూతైర 4, సార్దిస్ 5, ఫిలదెల్ఫియా 6, లవోదికియా 7 సంఘాలు. చూసారా, అంటే మొట్టమొదటి ప్రారంభపు కాలంలో
యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి 7 సంఘాలు ఇవి. 7 చర్చిలు అనుకోండి, మీకు అర్థం కావడానికి. ఈ 7 పేర్లు కలిగినటువంటి ప్రాంతంలో 7 చర్చిలు ఏర్పడ్డాయి. ఈ 7 చర్చిలలో ఒక చర్చిలో ఒక సమస్య వచ్చింది. ఈ 7 చర్చిలలో ఒక చర్చిలో ఒక సమస్య వచ్చింది. ఏం సమస్య? అపోస్తలుల కార్యము 6వ అధ్యాయము అపోస్తలుల కార్యము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగు కొనసాగిరి. అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమిద్దాం. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ సంఘంలో 7 సంఘాల్లో ఒక సంఘం అని చెప్పాను కదా, ఈ సంఘాలలో ఒక విషయం జరిగింది. విధవరాండ్రను చిన్న చూపు చూడడం జరిగింది అనమాట. అంటే వాళ్ళని పట్టించుకోవడం పోకపోవడము జరిగింది అనమాట. అందువల్ల ఏది బల్ల ఇచ్చే విషయంలో సరిగా ఇవ్వక, వాళ్ళకి బల్లారాధన సరిగా ఇవ్వకుండా, వాళ్ళకి ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అనే విధంగా వాళ్ళని చూడడం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఆ సంఘంలో చిన్న చూపు చూపబడిన వారందరూ ఏం చేశారంటే 12 మంది అపోస్తలులకి చెప్పారు, అయ్యా మాకు బల్లారాధన ఇవ్వడం లేదు, మమ్మల్ని చాలా తక్కువగా చూస్తున్నారు అని అన్నప్పుడు ఈ 12 మంది ఏమన్నారంటే, 12 మంది యేసుప్రభు యొక్క శిష్యులు అపోస్తలులు, అవునా, మరి మేమేమో దేవుని వాక్యం చెప్పాలి, సువార్త ప్రకటించాలనే ఆత్మల రక్షణ కార్యక్రమంలో మేము తిరుగుతుంటాం కదా, కాబట్టి మేము దేవుని వాక్యము ప్రకటించే పనిలో ఉండాలి, మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండడానికి మాకు కుదరదు. కాబట్టి మీకు పరిచయం చేయడానికి ఒక 7 మందిని ఎన్నుకున్నాం. ఈ పనులన్నీ చేయడానికి, కరెక్ట్ గా చేయడానికి ఒక 7 మందిని ఎన్నుకుంటాము అని ఆ 7 మందిని ఎన్నుకుంటారు. ఆ 7 మంది ఎవరు చూడండి, 5వ వచనం చదవండి. 5వ వచనం 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వాడు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికనోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. చూసారా, 7 మందిని సెలెక్ట్ చేశారు. సంఘానికి పెద్దలను 7 మందిని సెలెక్ట్ చేశారు. ఈ 7 మందిలో ఒకడే స్టెఫెన్. సంఘ పరిచర్య కోసం సంఘ పెద్దగా నియమింపబడిన వాడే ఈ యొక్క స్టెఫెన్. ఈ స్టెఫెను కేవలం సంఘ పరిచర్య కోసం మాత్రమే కాదండి, మంచి పరిశుద్ధాత్మ శక్తి కలిగి, మంచి వాక్య జ్ఞానము కలిగిన, గొప్ప పరిశుద్ధాత్మ శక్తి కలిగిన దైవ భక్తుడు స్టెఫెన్. కేవలం చర్చిలో సాపలేసేవాళ్ళు, మేము సాపలేసే వాళ్ళం కదా, మేము సువార్త చేయడానికి ఏముంది అనుకోవద్దు. మేము కుర్చీలు వేసేవాళ్ళం కదా, మాదేముందిలే అనుకోవద్దు. మేము తక్కువ పని చేసేవాళ్ళం కదా అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో, ప్రార్థనతో, దేవుని వాక్యములో దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతూ దేవుని సువార్త ప్రకటించవలసిన భారము ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈ స్టెఫెనుని మనం కానీ గమనిస్తే, మందిరంలో చిన్న పరిచర్య చేయడమే కాకుండా బయట వెళ్లి ఆత్మల రక్షణ కొరకు యేసుక్రీస్తు గురించి గొప్ప పరిచర్య చేస్తుండేవాడు. ఈ స్టెఫెను ప్రేమ దేవుని బిడ్డలారా చాలా గొప్ప పరిచయం చేసేవాడు. ఈ స్టెఫెను అనే పేరుకి కిరీటము అని అర్థం అన్నమాట.
ఈ యేసును ఆ కాలంలో చంపేస్తారు కదా. ఆ యేసును చంపిన వారందరికీ వెళ్ళి ఈ స్టెఫను సువార్త చేస్తుంటాడు. ఇదిగో మీరు జీవాధిపతిని, రక్షకుడిని, ఈ యొక్క పాపుల రక్షకుడిని మీరు చంపేశారు అని చెప్పని వారికి స్టెఫను సువార్త చేస్తూ ఉంటాడు. సువార్త చేసినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ విన్న వారందరికీ కూడా కోపం వచ్చేస్తుంటది. ఇదిగో మేము యేసు ప్రభుని చంపామని మా మీద ముద్ర వేస్తున్నాడు, మా మీద నేరం వేస్తున్నాడు. అదే కాకుండా యేసు ప్రభుని దేవుడు అంటున్నాడు, యేసు ప్రభుని రక్షకుడు అంటున్నాడు, యేసు ప్రభువే రారాజు అంటున్నాడు అని చెప్పి వాళ్ళకి చాలా భయంకరమైన కోపం ఇతని మీదకి వచ్చేస్తుంది. ప్రేమ బిడ్డలారా, ఆ వచనాన్ని చూద్దాం. అపొస్తలుల కార్యము 7వ అధ్యాయం తీరు ఒకసారి. అపొస్తలుల కార్యము 7వ అధ్యాయం 51 నుంచి చదవనమా. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరెల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాక గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైరి. చూసారా, యేసు ప్రభుని మీరు హత్య చేశారు అని వాళ్ళతో చెప్పడం జరిగింది. ఈ స్టెఫను హత సాక్షి అని అందుకే మనం దీనికి టైటిల్ ఎందుకు పెట్టామంటే, ఎవరైతే దేవుని విషయంలో చంపబడ్డారో వాళ్ళందరూ కూడా హత సాక్షులు అంటారు. ఇలా యేసు ప్రభువుని మీరు అన్యాయంగా చంపారు, ఆయన రాజు, ఆయన రక్షకుడు, దేవుడని ఎవరైతే యేసు ప్రభువుని చంపారో వాళ్ళకే వెళ్ళి సువార్త చేస్తున్నాడు. మీరు ఆయన నమ్ముకోండి అని చెప్పి చెబుతున్నప్పుడు 54వ వచనం, వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. చూసారా, స్టెఫను చెప్తున్న మాటలు వాళ్ళ హృదయంలో చాలా కోపం పుట్టించాయి. వాళ్ళు పండ్లు కొరికారట. అంటే దేవుడు కాని వాడిని దేవుడు అంటున్నావు, మేము చంపితే మా మీద హత్యా నేరం మోపుతున్నావు అని చెప్పని స్టెఫను మీద చాలా కోపపడిపోయి వాళ్ళు పండ్లు కొరకడం మొదలు పెట్టినప్పుడు స్టెఫన్ ఏం చేశాడంటే, పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడి ఆకాశం వైపు చూసినప్పుడు ఆ పరలోకంలో ఈ యొక్క ఆకాశం తెరవబడి పరలోకం కనబడుతుంది. పరలోకం కనబడినప్పుడు సింహాసనంలో తండ్రి అయిన యెహోవా దేవుడు ఉంటాడు, కుడి పక్కన యేసుక్రీస్తు నిలబడి ఉంటాడు. ఎందుకు కూర్చోలేదంటే, ఇంకా కొన్ని క్షణాల్లో స్టెఫన్ని వాళ్ళు చంపబోతున్నారు. స్టెఫన్ ఎందుకు చంపుతున్నారంటే యేసు ప్రభు గురించి చెప్పినందుకు చంపబోతున్నారు. కాబట్టి కరుణామయు దయామయుడైన యేసు ప్రభు, రారాజు అయిన, పరలోకానికి రాజు అయిన యేసు ప్రభు, దేవుడైన యేసు ప్రభు చూడండి ఎంత గౌరవిస్తున్నాడు తన భక్తులంటే. తన సింహాసనంలో నుంచి పైకి నించున్నాడు, లేచి పైకి నించొని స్టెఫన్ని చూస్తున్నాడు. స్టెఫను యేసు ప్రభుని చూస్తున్నాడు. సన్నివేశం అది. ఇలా నేను యేసు ప్రభుని చూస్తున్నాను, దేవుని కుడిపార్శ్వన యేసు ప్రభు ఉన్నాడని చెప్పి స్టెఫన్ చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాళ్ళు తీసుకొని కొట్టడం మొదలు పెట్టారు. 58 చదవండి. 58. పట్టణము వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపి సాక్షులు సౌలు ఒక యవనుని పాదముల యొక్క తమ వస్త్రములు పెట్టిరి. ఇక్కడ సౌలు అంటే పౌలు, మారిన పౌలు అన్నమాట. అప్పటికి మారల, పౌలు కూడా అక్కడే ఉన్నాడు. స్టెఫన్ని చంపేటప్పుడు చంపండి కొట్టండి అంటున్నాడు పౌలు కూడా. చూసారా, కాబట్టి ఈ స్టెఫను అపొస్తలులలో ఒకడు కాదు కానీ యేసు క్రీస్తు విషయమై చంపబడిన వాడు. యేసుక్రీస్తు నామమును బట్టి యేసుక్రీస్తును ప్రకటించినందుకు ఈ స్టెఫన్ని చంపేశారండి. అప్పుడు స్టెఫన్ అన్న మాటలేక తెలుసా, ప్రభువా వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. యేసు ప్రభు ఏ మాటలైతే అన్నాడో అదే మాటలు స్టెఫన్ కూడా పలికాడు. మరి చనిపోతున్నప్పుడు ఆ చంపేవారి మీద కోపం పగ ఎందుకు రాలేదంటే,
స్టెఫానికి పరలోకం కనబడుతుంది. స్టెఫన్ని యేసే పిలుస్తున్నాడు. దాని ఆయన రాబెట్టారా, నేను నా సింహాసనంలో కూర్చుంటాను రా అని చెప్తున్నాడు. కాబట్టి ఆ చావు భూమి మీద చావు అంత విషయం కాదు. ఇక్కడ కళ్ళు మూయంగానే పరలోకం వెళ్ళిపోతాడు. కానీ చంపేవాడు నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు యుగాలు బాధపడతారు. కాబట్టి యేసు ప్రభు శత్రువులను ప్రేమించమని ఎందుకు అన్నాడంటే, వాళ్ళు కొద్ది కాలం ఇక్కడ ఏదైనా చేస్తారు, నరకానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బాధకి ఎప్పటికీ తగ్గదు. కాబట్టి ప్రేమించమన్నాడు, కాబట్టి ఓర్చుకోమన్నాడు. మనమేమో ఎవరైనా కొట్టినా, ఎవరైనా తిట్టినా, ఎవరైనా మనకి కీడు చేసినా వాళ్ళ మీదకి వెళ్ళిపోతాం. ఎన్ని రోజులు చేస్తారు వాళ్ళకి కీడు, ఎన్ని రోజులు మనల్ని బాధ పెడతారు. ఇది క్రీస్తు నేర్పించిన ప్రేమ. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో అయితే కొట్టొచ్చు, పెట్టొచ్చు, చంపొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ యేసు ప్రభు వచ్చి మార్చేశాడు. యేసు ప్రభు వచ్చి ప్రేమను చూపిమన్నాడు. యేసు ప్రభు వచ్చి ఓర్పును చూపిమన్నాడు. నీ శత్రువునైనా సరే నువ్వు కొట్టడానికి లేదు, చంపడానికి లేదు. ఓర్చుకో, ప్రార్థన చేయి. వీలైతే మారుతాడు, లేకపోతే వదిలేసి అని యేసు ప్రభు నేర్పించినందువలన యేసును బట్టి, యేసు నామమును బట్టి, సువార్తను బట్టి స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. మామూలు కర్రలతో కొడితేనే బాధ కదా, కానీ రాళ్లతో కొడితే చచ్చిపోయే వరకు ఒక మనిషిని రాళ్లతో కొట్టాలంటే ఇంత రాళ్ళు వేసుంటారో, ఇంత రాళ్ళు వేసుంటారో. ఒక్కొక్క రాయి తగులుతుంటే దేహం మీద, కళ్ళ మీద, నుదుటి మీద అసలు తగులుతుంటే ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించి. అంత బాధలోను మోకరించి ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. అంత బాధలోను శత్రువుల గురించి రక్షించమని చెప్తున్నాడు. ఎంత ఓర్పు, ఎంత ప్రేమ స్టెఫన్. కాబట్టి క్రీస్తు కొరకు మరణం రావడం అనేది గొప్ప విషయం. శత్రువులను ప్రేమించడం అనేది గొప్ప విషయం. శత్రువులు రక్షణ పొందాలని కోరుకోవడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఈ భాగ్యములో హతసాక్షి మరణంలో బైబిల్లో మనం రెండోదిగా ఎవరిని చూస్తామంటే స్టెఫన్ని చూస్తున్నాం. ఫస్ట్ చంపబడింది చిన్న పిల్లలు, 2 సంవత్సరాల మొదలుకో చిన్న పిల్లలు. తర్వాత చంపబడింది స్టెఫన్. ఈ స్టెఫను యేసు ప్రభు యొక్క శిష్యులలో, అపోస్తలులో వాడు కాదు, సంఘంలో సంఘ పెద్ద, 7గురిలో ఒకడు. మరి అపోస్తలులో మొట్టమొదటిగా చంపబడింది ఎవరు? అపోస్తలులు అంటే యేసు ప్రభు ఎన్నుకున్న 12 మంది. చూద్దాం, ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చారు. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సిమోను, అతని సహోదరుడు అంద్రియ, జబదయి కుమారుడకు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరైన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఈ 12 మంది అపోస్తలులు, ఈ 12 మంది యేసుక్రీస్తు శిష్యులు. అయితే ఈ 12 మందిలో మొట్టమొదట చంపబడింది ఎవరు అంటే 2వ వచనంలో జబదయి కుమారుడకు యాకోబు అని రాసుకుంది. చూడండి, ఉంది అక్కడ. జబదయి కుమారుడకు యాకోబు ఎలా చంపబడ్డాడు, ఎందుకు చంపబడ్డాడంటే యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటిస్తున్నందువల్ల చంపబడ్డాడు. చూద్దాం ఆ మాట ఎక్కడుందో. అపోస్తలుల కార్యము 12వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదవండి. అపోస్తలుల కార్యము 12వ అధ్యాయము 1 నుంచి 3. చదువు. అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకును బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించిన. 3 కూడా. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ప్రేమేంద్రుడు బిడ్డారా,
ఈ రోజు మన చేతుల్లోకి వచ్చిన ఈ బైబిల్ మీరు కొనుక్కున్నది 300-400 పెట్టి కొనుక్కుంది అనుకుంటున్నారా? రక్తం కారిస్తే మన చేతుల్లోకి ఈ బైబిల్ వచ్చింది. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటే, వాళ్ళ కుటుంబాలు పోగొట్టుకుంటే, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుంటే, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటే వచ్చిందండి బైబిల్. మన రక్షణ కోసం ఎక్కడో దేశాల్లో ఉన్నవారు, అన్ని బాగున్నవారు మన ఇండియాకి వచ్చారు. ఏదో దేశాలకు వెళ్ళిపోయారు, చాలా దేశాలకు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా క్రీస్తును ప్రకటించడానికి, రక్షించడానికి. ఏమంటే వాళ్ళ ఇళ్లలో ఉద్యోగాలు చేసుకుంటూ బెల్లం బిడ్డలతో సుఖంగా నిద్రపోతున్న వాళ్ళు ఎందుకు తెలుసా? అందరూ రక్షణ పొందాలని, ఎవరూ నరకానికి వెళ్ళకూడదని. అలాగా అపోస్తలులలో 12 మందిలో మొట్టమొదటిగా చంపబడింది యాకోబు. ఎలా చంపబడ్డాడో తెలుసా? ఈ యొక్క యాకోబు తల నరకబడ్డాడు. తల హేరోదు రాజు తీసుకొచ్చి అతను తీసుకురండి అనగానే అట్లా కూర్చోబెట్టి కత్తితో నరికితే తల తెగిపోయింది. అయితే ఈ యాకోబు తనను చంపడానికి తీసుకెళ్లేటప్పుడు ఏం చేశాడో తెలుసా? అతన్ని బంధించి తీసుకెళ్తా ఉంటారు చంపడానికి. ఆ టైంలో అతని పక్కన ఇంకొక అతన్ని కూడా చంపడానికి తీసుకెళ్తారు. ఇద్దరిని తీసుకెళ్తారు. చరిత్రకారులు చెప్పింది. వీళ్ళిద్దరు వెళ్తా ఉంటారు. రాజు చెప్పాడు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి కత్తితో నరికేయండి, తలకాయ నరికేసేయండి అని చెప్పంగానే యాకోబు పక్కన ఇంకొక వ్యక్తిని కూడా తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్లేటప్పుడు ఈ పక్కన వాడు యాకోబును చూస్తాడు. ఏంటి అలా చంపడానికి వెళ్ళేటప్పుడు అతని మొహంలో ఆనందం ఉంది, అతని మొహంలో తేజస్సు ఉంది, అతని మొహంలో అసలు చనిపోతానన్న భయం లేదు, సంతోషం ఉంది అని ఆశ్చర్యపోతాడు. అతడు అనుకుంటాడు ఇక చంపడానికి తీసుకెళ్ళేటప్పుడు యాకోబు భయపడతాడేమో, యాకోబు రకరకాలుగా ఆందోళన చెందుతాడు అనుకుంటాడు. కానీ ఈ యాకోబు ఎలా వెళ్తాడు తెలుసా? ఒక యుద్ధానికి వెళ్తున్న వీరుని వలె, యుద్ధంలో గెలిచిన వీరుని వలె ఉత్సాహంగా సంతోషంగా వెళ్తుంటాడంట చనిపోవడానికి. అది చూసి అతను ఆశ్చర్యపడతాడు. అప్పుడు ఈ పక్కన అనుకుంటాడు ఇప్పుడు చావును కూడా భయపడటం లేదు, చావును కూడా సంతోషంగా ఎదుర్కోవడానికి వెళ్తున్నాడంటే ఇతను నమ్మిన యేసుక్రీస్తు ఎంత నిజమైన దేవుడో, ఎంత గొప్పవాడు. అంత గొప్పవాడు, అంత రక్షకుడు కాబట్టే కదా చావును నేను గెలుస్తానన్న ధైర్యంతో వెళ్తున్నాడు. చావు నన్ను ఏం చేయలేదు, నన్ను బతికించేవాడు ఉన్నాడన్న ధైర్యంతో చావు కోసం వెళ్తున్నాడని అతని మొహంలో అతనికి కనబడింది. ఎప్పుడైతే ఈ యాకోబు చనిపోవడానికి ఆనందంగా వెళ్తున్నాడో అతన్ని చూసి ఈ పక్కన వాడు కూడా ఈ యాకోబు పాదాలు పట్టుకునయ్యా, నువ్వు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పలాగున్నాడు, దయచేసి నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటానంటే చనిపోయే టైంలో కూడా ఈ యాకోబు అతనికి సువార్త చేసినందువలన ఆ ఆత్మ రక్షించబడింది. ఈ యాకోబు పక్కన ఉన్న అతన్ని ఈ హేరోదు రాజు తల నరికేసి చంపేస్తాడు. కాబట్టి ఆ టైంలో మొట్టమొదటిగా చంపబడిన అపోస్తలుల్లో 12 మందిలో మొట్టమొదటి వాడు ఎవరు? యాకోబు. ఓకే, చాలా ఇంతవరకు నేను ముగ్గురు చెప్పాను, మీకు ముగ్గురు పరిచయం చేశాను. యేసుని బట్టి, దేవుని బట్టి, యేసు నామము కొరకు, సువార్త కొరకు చంపబడిన వారిలో ముగ్గురిని చెప్పాను. ఫస్ట్ ఎవరు? 2 సంవత్సరంలో మొదలుకొని చిన్నపిల్లలు. రెండవరు స్టెఫను, మూడవరు యాకోబు. కాబట్టి ఈ ముగ్గురు దైవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నారు. వాళ్ళ మరణాలు రికార్డ్ అయి ఉన్నాయి. కాబట్టి వీరిలాగానే చాలా మంది 12 మంది మిగతా వాళ్ళు కూడా చంపబడ్డారు. కానీ అందరి మరణాలు రికార్డ్ అవ్వలేదు, కొంతమంది మరణాలే రికార్డ్ అయ్యి. మరి వాళ్ళ మరణాలు మనం ఎలా తెలుసుకున్నామంటే, ఎలా మనకు దొరికాయంటే, ఆ కాలంలో లేదా కొంచెం ముందు కాలంలో చరిత్రకారులు ఉండేవాళ్ళు. చరిత్రకారులు అంటే మొన్న ఏం జరిగింది, పాతకాలంలో ఏం జరిగింది అని తెలుసుకునేవాళ్ళు అనమాట. చూడండి, మన దేశంలో గాంధీ ఉన్నాడు కదా, గాంధీ ఉన్నాడు, ఇప్పుడు లేడు. కానీ మనకు ఎలా తెలుస్తుంది? చరిత్రను బట్టి తెలుస్తుంది. గాంధీ చనిపోయాడు కదా, గాంధీ చంపబడ్డాడు కదా, గాంధీని బుల్లెట్ తో గాడ్సే అన్న ఒక అతను చంపేశాడు కదా, చదువుకున్న వాళ్ళకి మీకు తెలుసు. మన మరి ఇదంతా చరిత్ర.
ఎవరో ఒకరు రాశారు, ఇదిగో గాంధీని ఇలా చంపేశారు, గాంధీని చంపింది ఇతను అని చెప్పి ఎవరో రాస్తే ఈరోజు పిల్లల పుస్తకాల్లో చదువుకుంటున్నారు. అలాగే అపోస్తలులు అందరూ కూడా ఎలా చనిపోయారో చరిత్రకారులు లిఖించారు, రాశారు. మిగతా వాళ్ళు కూడా ఎలా చనిపోయారో రాశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, ఈ రోజు మనకు రక్షణ కలగడానికి, దేవుని యొక్క వాక్యం మనం హత్తుకోవడానికి, ఆదరించడానికి, మనల్ని బలపరచడానికి వచ్చిన ఈ వాక్యము ఎంతో మంది రక్తంతో తడిసింది. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటే ఈ వాక్యం నీ చేతుల్లోకి వచ్చింది. నీ చేతుల్లోకి వచ్చిన వాక్యం చిన్నది కాదు, ప్రాణ త్యాగాలతో మన చేతుల్లోకి వచ్చింది. దానికి డబ్బు విలువ లేదు. కాబట్టి నీ చేతుల్లో ఉన్న వాక్యాన్ని చూసినప్పుడు నీకు ఏం అర్థం కావాలంటే, మొట్టమొదట యేసుక్రీస్తు యొక్క హత్య, మరణము నీ గుర్తురావాలి. నన్ను రక్షించడానికి యేసయ్య చనిపోయాడు, ఇది అందించాడు. నన్ను రక్షించడానికి ఈ వాక్యం అందించాడు. నన్ను రక్షించడానికి చిన్నపిల్లలు చనిపోయారు, నన్ను రక్షించడానికి స్టెఫన్ చనిపోయాడు, నన్ను రక్షించడానికి యాకోబు చనిపోయాడు. ఏమంటే వాళ్ళ పిల్లం బిడ్డలతో సుఖంగా బ్రతికితే ఎవరు ఏమైతే నాకేం అనుకోవచ్చు కదా, అది క్రైస్తవ్యం కాదు. మనం మరణం గురించి బాధపడాల్సిన అవసరం లేదు, పేదరికం గురించి బాధపడాల్సిన అవసరం లేదు, రోగం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మనకు నిత్య జీవం ఉంది. మరణాన్ని గెలిచిన దేవుడు మన దేవుడు, సృష్టికర్త మన దేవుడు. ఎంత ఘోర పాపినైనా పాపాన్ని తీసివేయగలిగిన వాడు, క్షమించమని అడిగి మంచి జీవితం జీవిస్తానంటే, మారు మనసు పొందితే రక్షించే దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగిన వీళ్ళు మరణం అంటే భయం లేదు. దానియేలు సింహాల బోన్లో, అగ్నిగుండంలో షడ్రకు మెషకులు, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంత గొప్ప దేవుడు ఉన్నాడు మనకి అనే కలిగే ధైర్యము, ఆ యొక్క త్యాగము. మన వంతుగా మనం కూడా ఏం చేయాలంటే, నలుగురిని రక్షించడానికి మనం కూడా ప్రాణం పెట్టబద్దులమే ఉన్నాం. యేసుప్రభు అదే అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వాడు రక్షణ పొందుతాడు. మీకేం కాదు, మిమ్మల్ని చంపనివ్వండి, మిమ్మల్ని కొట్టనివ్వండి, ఏమన్నా చేయండి, నేనున్నాను. నేను ఎలాగైతే మరణాన్ని జయించానో మిమ్మల్ని కూడా నిత్య జీవిస్తాను మీకు అని ప్రభువు చేసిన వాగ్దానం. కాబట్టి ఇది రెండవ భాగం. మూడవ భాగంలో మిగతా వాళ్ళని చూద్దాం. ఈ యొక్క రెండవ భాగంలో అపోస్తలులలో ఒక్కడి పేరే మనం తలుచుకున్నాం, యాకోబు గారు. అపోస్తలుడైన యాకోబు గారు. ఇంకెంతమంది ఉన్నారు? 12 మందిలో వెళ్ళిపోతే 11 మంది ఉన్నారు. ఓకేనా? ఈ 11 మంది గురించి దేవుని చిత్తం అయితే రేపు వారంలో మళ్ళా భాగాలుగా నేర్చుకుందాం. అవసరం ఇది. నీ కొరకు నా కొరకు ఎంతమంది చనిపోయారు, ఎలా చనిపోయారు. తోమా కూడా మన దేశంలోనే వచ్చాడు, మన దేశంలోనే చనిపోయాడు తోమా. నీ కోసం నా కోసం సువార్త అందించడానికి యేసు ప్రభు ఇజ్రాయెల్ దేశం నుంచి ఇండియాకి పంపించాడు తోమా. ఎంతమంది చనిపోయారు తెలుసా? సువార్త కొరకు, యేసు కొరకు, రక్షణ కొరకు. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకోకుండా మనం భక్తి చేస్తే ఆశీర్వాదాల భక్తులు అవుతాం తప్ప ఆత్మల రక్షించే భక్తులు మనం అవు. ఈ విషయం తెలుసుకున్నాక నేను కూడా నా వంతుగా ఏదో ఒకటి చేయాలి దేవుడి కోసం అనే ధైర్యము, విశ్వాసము, త్యాగము పుట్టాలి.